మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామన్నట్టుగా ప్రకటించారు. సో ఎట్లా చూస్తారు దీనికి? ఇప్పటికీ సంవత్సరం కావస్తుంది, ఇప్పటికి దాని ఊసే లేకుండా పోయిందన్నట్టుగా ప్రజలు కూడా ఆశావాదితో చూస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? 100 రోజులు కాదు 1000 రోజులు అవకాశం ఇచ్చినా రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయలేరు. ఎందుకంటే చాతగాని వ్యవస్థల చాతగాని సీఎం ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే. ఎందుకంటే 6 గ్యారెంటీలను అడికెక్కిచ్చిండు. ఇవాళ రైతులు ఎంత గోసపడుతున్నారు. రైతులకు ఇప్పుడు ఐకేపీ సెంటర్లని రైతు కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేస్తే దానిలో అంత రైతుల ధాన్యం అంతా కొన్న తర్వాత ఇప్పుడు వచ్చి రైతులకు ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసిండు. రైతులను దళారులు మోసం చేయకుండా ఉండడానికి కేసీఆర్ గారు ఒక అద్భుతమైన పథకాన్ని అద్భుతంగా రైతులు నష్టపోకుండా ఉండడానికి ఈ ఐకేపీ సెంటర్లను ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వాటిని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక ముందే ఒక కమిట్మెంట్ తోటి ఒక నెల రోజుల ముందే రైస్ మిల్లర్లకు ఇన్ఫామ్ చేసి అదేవిధంగా అన్ని బస్తాలు లారీలు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇంకా బస్తాలు ఇవన్నీ కూడా సమకూర్చుకొని ఒక పద్ధతి ప్రకారం నడిచేది తెలంగాణ ప్రభుత్వంలో. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఐకేపీ సెంటర్ను నామమాత్రం ఓపెన్ చేసిన కడియం శ్రీహరి గారు ఇంతవరకు ధాన్యం కొనుగోలు లేదు, ఒక్క లారీలో లోడ్ ఎక్కింది లేదు. అట్లాంటి పరిస్థితి, అలాంటి దుస్థితి, రైతులను అన్యాయం చేసి రైతులను గోస పంచుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తుంది. నామవాదంతో ఉన్నాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత గ్రౌండ్లో అంత వ్యతిరేకత వచ్చిందంటే ఏమని సమాధానం చెప్తారు కడియం శ్రీహరి గురించి? కడియం శ్రీహరి గురించి ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే చెప్పొచ్చండి. బై ఎలక్షన్ వస్తే ప్రజలు ఎంత తిరుగుబడుతుండ్రు, వారి మీద ఎంత అసహనం వ్యక్తం చేస్తాండ్రు అన్నది మనం చూడొచ్చు. అంటే కాటికి ఒక దగ్గర పెట్టుకొని కన్నుకొని కొట్టినట్టున్నది పరిస్థితి. కడియం శ్రీహరి గారి పరిస్థితి ఏంటంటే కండ్లకు అందంగా అవపడడానికి కాటిగా బీఆర్ఎస్ పార్టీలో పెట్టుకున్నాడు. పోయి కన్ను కొట్టుడేమో పోయి కాంగ్రెస్ పార్టీ వల్ల కొట్టినట్టున్నది. ఈరోజు మన స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ వస్తే డిపాజిట్లు కూడా గల్లంత అయితే కావచ్చు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కడియం శ్రీహరి గారి పుణ్యాన ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ భుజాన వేసుకొని గెలిపించుకున్న కార్యకర్తలు బాధపడుతున్నారు. ఇవాళ బందిపోట్ల తిరిగి మా పార్టీలో వచ్చి చేరి మా పార్టీని అన్యాయం చేస్తాను, మా పార్టీలో పదవులు రాకుండా చేస్తాను, మా ఇందిరా వర్గం మీద కేసులు పెడుతున్నారని చెప్పి పాత కాంగ్రెస్ కేడర్ అంతా బాధపడుతున్నారు. కాబట్టి కడియం శ్రీహరి గారికి బై ఎలక్షన్ ఒక్కటే వస్తే ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారనేది మీరు త్వరలోనే చూడబోతారు. బై ఎలక్షన్స్ రాకుంటే ఇక్కడ రాజయ్య గారిని ఓడగొట్టి ఈయన గెలిస్తే దాన్ని ఏమంటారు? ఒక ధీరుడు మొగధీరుడు అంటారు. కానీ రాజయ్య గారికి టికెటే రాకుంటే చేసినప్పుడు వారితో బరిలో దిగి కొట్లాడలే. వారికి టికెటే రాకుంటే చేసి వెన్నుపోటు రాజకీయాలు చేసి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఈరోజు టికెట్ తెచ్చుకొని గెలిచి అధికార పార్టీ ఇప్పుడు డబ్బులే లేవంటారు కడియం శ్రీహరి గారు. మరి ఎట్లా గెలిచిందయ్యా? ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి, ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? అదేవిధంగా వాళ్ళ బిడ్డను ఎంపీని చేసింది. అరే ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలకు పదవులు లేవు. ఏది వారి లీడర్షిప్లో 10 ఏళ్ళ నుంచి వారిని నమ్ముకోనున్న కార్యకర్తలకు ఎవ్వరికి పోస్టులు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీ పాత కేడర్కు పోస్టులు లేవు, ఆయన నమ్ముకున్న బీఆర్ఎస్లో కూడా పోస్టులు లేని పరిస్థితి, ఆ దుస్థితి వస్తుంది. ఇప్పుడు ఏం కనిపిస్తా ఉన్నదంటే అంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు గ్రౌండ్లో అంతా కనిపిస్తూ ఉన్నది. సో ప్రజలు అంత వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ కాంగ్రెస్ నుండి మళ్ళీ ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి చేరితే మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు కానీ కార్యకర్తలు ఆహ్వానిస్తారా? మళ్ళా కడియం శ్రీహరి మా దగ్గరకు వస్తే ఆహ్వానించుడు ఎక్కడదన్నా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఆహ్వానిస్తారా కడియం శ్రీహరిని? ఏదో మంత్రి పదవి అవుతాడు, నేను మంత్రి అవుతా అది అని చెప్పి పోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ నువ్వు ఎందుకు వచ్చినవే అన్న అడిగే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వీరికి ఎవరితోటి పడుతుందండి? ఏ ఒక్క ఎమ్మెల్యే తోటైనా పొసుకుతుందా కాంగ్రెస్ పార్టీలో? ఎవరితోటి పొసికే పరిస్థితి లేదు. కొండా సురేఖ, కొండా మురళి మంత్రి గారితో పొసకదు. అట్లా అని చెప్పి మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏది రేవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు, ఇంకో ఎమ్మెల్యే కావచ్చు. ఆ ఎమ్మెల్యేలందరూ కూడా నువ్వు మా పార్టీకి ఎందుకు వచ్చినావయ్యా, నీకు ఇక్కడ పని లేదా? బీఆర్ఎస్ పార్టీ ఒక ఉన్నతమైన పోస్ట్ ఇచ్చి మాజీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చిండ్రు, ఓ ఎంపీని చేసిండ్రు, ఎమ్మెల్సీని చేసిండ్రు. ఇంతకంటే ఇంకెవరైనా చేస్తారా?
ఒక గ్రామాలలో మనం వాడుకొని అంటే జనాన్ని వాడుకొని జనం సొమ్ము తిని ఒక్కొక్కరు కొందరు చిన్న చిన్న కార్యకర్తలు చేస్తారు చూసినా అట్లాంటి చీప్ పాలిటిక్స్ చేసిన కడియం శ్రీహరి గారని గన్పూర్ స్టేషనే కాదు రాష్ట్రం అంతా గగ్గోలుగా పెడుతుంది. ఇదివరకు వారికి మంచి పేరే ఉండే, కానీ ఇప్పుడు ఉన్న పేరు చూస్తే ఏంటంటే ఈ చివరి రోజులు వచ్చేసరికి అంటే మనకు వయసు పెరుగుతున్న కొద్దీ ఒక మంచి పేరుతోటే మనం కొనసాగాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వయసు పెరిగినా కొద్దీ చెడ్డ పేరును మూట కట్టుకుంటున్నారు కడియం శ్రీహరి గారు. గ్రాఫ్ లేదు కడియం శ్రీహరికి స్టేషన్ కన్పూర్లో. గ్రాఫ్ అంటే ఏందో ఒకసారి అడగండి. డమ్మీగా భయ్యలే ఇప్పుడు మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎలక్షన్లలో ఫండింగ్ చేసి వారికి గెలిపించిండ్రంట. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఫండింగ్ చేసి గెలిపించిండ్రంట. ఇప్పుడు ఇంత చేసి గెలిపించింది కదా, ఒక్కసారి గ్రామాలలో తిరిగితే పరిస్థితి ఏందన్నది వారికి కడియం శ్రీహరి గారు తెలుసు, వారికి తెలుసు. ఇప్పుడు నా పరిస్థితి అటు కాకుండా అయింది ఇటు కాకుండా అయింది.